సమస్యలపై ఏపీ తెలంగాణ సీఎస్ల సమావేశం మంగళగిరిలోని ఏపీ ఐఏసీ కార్యాలయంలో భేటీ. బండతిమ్మాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, కోకోకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం. బాచుపల్లిలో తెలుగు వర్సిటీ భవన ప్రారంభోత్సవం, మాది చేతల ప్రభుత్వమన్న మంత్రి శ్రీధర్ బాబు. రైతు భరోసా కొనసాగిస్తాం, పామాయిల్ పంటకు ప్రాధాన్యత ఇవ్వాలన్న తుమ్మల. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట, ఆర్జీవీ కేసులో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు, జనవరి నుంచి నవంబర్ వరకు 494 కేసుల నమోదు. స్థానికులకు దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం, వేరే భక్తులకు ఇబ్బంది ఉండదన్న టీటీడీ అదనపు ఈవో. స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే సర్కారు ఏం చేస్తోంది? పవన్ పోర్టు పర్యటన గబ్బర్ సింగ్ 3లా ఉందన్న బొత్స. భయం గుప్పెట్లో ఆసిఫాబాద్ జిల్లా వాసులు, జిల్లాలో మొత్తం 4 పులులు ఉన్నట్టుగా గుర్తింపు. జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డిపై ఏపీ హైకోర్టులో విచారణ, తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. పార్లమెంట్ను కుదిపేసిన సంభల్, అదానీ అంశాలు, విపక్షాల పట్టుతో ఉభయ సభలకు తీవ్ర అంతరాయం. సీఎం రేవంత్ రెడ్డిది 2 నాల్కల ధోరణి, ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ వేస్తామన్న హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు, కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క అన్న ఎమ్మెల్సీ కవిత. సజ్జల భార్గవ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ, కేసులను కొట్టివేయాలన్న పిటిషన్ తిరస్కరణ. నటి శోభిత ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ స్వాధీనం, డిప్రెషన్ కారణమా అన్న కోణంలో పోలీసుల విచారణ. ₹1,00,000 కుమారుణ్ణి హత్య చేయించిన తండ్రి, కామారెడ్డి శివారు ఉగ్రవాయిలో ఘటన. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు, 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీఈసీకి ఆదేశం. మహారాష్ట్ర సీఎంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, బీజేపీ పెద్దలదే తుది నిర్ణయం అంటున్న షిండే పవార్ వర్గాలు. మరోసారి చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధం, ఈ నెల 4న శ్రీహరికోట నుంచి ప్రోబాట్ 3 ప్రయోగం. ఢిల్లీలో వాయు కాలుష్యం కట్టడి తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి, డిసెంబర్ 5న వర్చువల్ గా హాజరు కావాలని 3 రాష్ట్రాల సీఎస్లకు ఆదేశం. తమిళనాడులో ఫెంజల్ తుపాను బీభత్సం, కృష్ణగిరి ఉతంగరైలో తెగిపోయిన సరస్సు, కొట్టుకుపోయిన వాహనాలు. డిసెంబర్ 4న నాగచైతన్య శోభితల వివాహం, పెళ్లి కుమార్తెగా శోభిత ముస్తాబు.